హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన యూత్ గురించి భయ్య. నిజానికి చాలామంది యూత్ని రాజకీయాల్లోకి రావాలి అని చెప్పేసి తెగ చెప్తూ ఉంటారు. కాకపోతే రాజకీయాల్లోకి వస్తే మాత్రం ఎవడు ఓటేయడు, ఇది మాత్రం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎందుకు అని చెప్పేసి నేను చెప్తాను భయ్య. మనము చాలా సినిమాలు కూడా చూస్తుంటాము. ఎందుకంటే ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాల్లో కూడా ఈ విషయాన్ని చెప్తూ వస్తున్నారు. ప్రతి ఒక్క యూత్ పౌరుడు కొంచెం ఈ రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడ ఉన్న కుళ్ళుని క్లీన్ చేయాలి, మున్సిపాలిటీ ఇలాంటి రాజకీయాలని మీరు వచ్చి శుభ్రం చేయాలి అని చెప్పేసి తెగ వైరల్ మాటలు అయితే మాట్లాడుతూ ఉంటారు. ప్రతి సినిమాలోనూ చాలా సినిమాల్లో ఇది గమనించాను భయ్య. కాకపోతే ఇక్కడ ఒకవేళ యూత్ కన్నా మనము తెగించి రాజకీయాల్లోకి వస్తే ఏం చేస్తారంటే ఒక్కడు కూడా ఓటు వేయడు భయ్య. వీనికి ఏం అనుభవం ఉంది అని చెప్పేసి వాళ్ళే జడ్జ్ చేసేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతేకాకుండా మనకున్న ఏదో కాస్త పరువును కూడా వాళ్ళే పక్కకు పెట్టేస్తారు భయ్య. ఒక్కరు ఓటు వేయడం కాదు కదా, ఆ ఓటు వేసేవాళ్ళు కూడా చెడగొడతారు. ఆ రేంజ్లో మన ప్రజలైతే ఉంటారు. ఎందుకంటే ఇలాంటివి మనం చాలాసార్లు చూసాం. యూత్ రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది మీరు రావాలి అని దొబ్బుతారు. కానీ యూత్ రాజకీయాల్లోకి వస్తే వీళ్ళకి ఇచ్చే అమౌంట్ పోతుంది, అలాగే వాళ్ళు మందు బిర్యానీ ప్యాకెట్లు ఇవి కూడా పోతాయి. ఎందుకంటే యూత్ రాజకీయాల్లోకి వస్తే యూత్ వాళ్ళ దగ్గర ఏం ఉండదు, వాళ్ళు ప్రచారం చేయడానికి కానీ ఇచ్చి కొనడానికి కానీ వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు. కాబట్టి వీళ్ళు మళ్ళీ వాళ్ళని ఓడించి మీ స్థాయి ఇదే అని చెప్పేసి క్వశ్చన్ పెడతారు భయ్య. ఇంత మాత్రానికి యూత్ రాజకీయాల్లోకి రావాలి అని ఎందుకంటారో నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు. ఇంకో పక్క వచ్చేసి చాలా వరకు ఇప్పుడు కాలేజీలో చదువుతున్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గోల్ అయితే ఉంటుంది భయ్య. దాంట్లో రాజకీయాల్లోకి రావాలనే వాళ్ళు కూడా చాలామందే ఉంటారు. నిజానికి వాళ్ళు వచ్చే తీరైతే మనం చూసుకున్నట్లయితే వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు. అంటే రాజకీయాల్లోకి రావాలా అని చెప్పి వాళ్ళకి ఏం చేయాలో తెలీదు, కానీ వాళ్ళు ఏదో సాధించాలి, రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడ ఉన్న అంటే అవినీతిని మనము సరి చేయాలి అది అని చెప్పేసి వాళ్ళు చూసుకుంటారు. కానీ అక్కడ ఏముండదు భయ్య మ్యాటర్. వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళని వెనక్కే పెడతారు. ఎందుకంటే కనీసం ఒక ఎమ్మెల్యే వాళ్ళ ఇంటి గేట్ కూడా మనల్ని అయితే తాకనీరు, అసలు వాళ్ళ ఇంటి పక్కకు కూడా పోనీరు. ఏదైనా వాళ్ళ వెనకాల గిండాలు పట్టుకునేకైతే నన్ని వాడుకున్నట్టుగా వాడుకుంటారు తప్పించి ఇంకేముండదు. చిన్న ఎగ్జాంపుల్ కూడా, ఇది గేమ్ చేంజర్ సినిమా చూసాం కదా భయ్య. నిజానికి ఆ గేమ్ చేంజర్ సినిమాలో వాళ్ళు అసలు రాజకీయాల్లోకే రాకూడదు అనుకుంటారు. అంటే ఫాస్ట్లోనైనా రాజకీయాల్లోకే రాకూడదు అనుకుంటారు రామ్ చరణ్ గారు. అయితే పక్కన ఉన్న వాళ్ళు మీరు రావాలన్నా మీరు వస్తే ఒక ఇది ఉంటుంది అది ఉంటుంది అని చెప్పేసి మోటివేట్ చేసి మొత్తానికి అతన్ని రాజకీయాల్లోకి తింపడం అయితే జరుగుతుంది. కాకపోతే ఆయన ఏం చేస్తాడు, ఆయనకి మాట్లాడడం రాక, అంటే ఆయనకి కొంచెం నెత్తి ఉంటుంది కదా, ఆయన మాట్లాడడం రాక ఇంకోడిని పెట్టుకుంటారు మాట్లాడడానికి మాత్రం. ఆడు ఏకంగా ఇంకా ఆయనకే ఎండిపోటు పొడిచి ఆయన అయితే ఎరగడం అయితే జరుగుతుంది భయ్య. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి సినిమాలు కూడా ఆడవు భయ్య. ఎందుకంటే వాళ్ళు చూపించిన విధానం ఏదన్నా కానీ సినిమా స్టోరీ వరకు చూసుకున్నట్లయితే ఒక రాజకీయ నాయకుడు కావచ్చు, అలాగే మన ఇప్పుడు సమాజం మీద ఎలాంటి అనుభవాలు జరుగుతున్నాయి అని చెప్పేసి చూపించడం అయితే జరుగుతుంది ఆ సినిమాలో. కానీ అలాంటివి ఎవ్వడు పట్టించుకోడు. ఒకవేళ అంటే నేను ఏదో అందరు చెప్పినట్లుగా అంటే పుష్ప సినిమాని ఇది చేశారు, అంటే గంధపు చెక్కులు కొట్టుకునే సినిమాని గొప్ప చేశారు అది దీని కదా. సినిమా ఏదైనా సినిమా లాగానే చూస్తారు భయ ప్రేక్షకులు ఎవరైనా కానీ. కాకపోతే అలాంటి సినిమాలు ఆడవు. ఎందుకంటే జనాలకి కానీ ఆడియన్స్ కానీ సినిమా చూసే లవర్స్కి కానీ ఎవరికైనా కానీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా అనేది నచ్చాలి. కాకపోతే అక్కడ ఏమవుతుందంటే గేమ్ చేంజర్ సినిమాలో చాలా పాయింట్లు అయితే చూపించడం అయితే జరుగుతుంది. కొంచెం అనవసరమైన ఖర్చును కూడా చూపించడం అయితే జరుగుతుంది. అయితే ఆ సినిమానికి జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రం చెప్తున్నాను. అలాగా ఎవడన్నా కానీ నువ్వు రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ మీరైతే రాకండి. ఎందుకంటే ఇక్కడ వచ్చినా మీకు ఓట్లు వేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్ ఉంది అంటే ఖచ్చితంగా ఓట్లు పడతాయి, అంతేగాని వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు విని అదంతా జరిగే పని కాదు. ప్లీజ్ దయచేసి ఇది గుర్తించండి.